సుందరాకాండ నారా రోహిత్ గారి సినిమా. ఈ సినిమా థియేటర్స్లో సస్టైన్ అవుతుందా లేదా అన్నది నాకు పెద్ద డౌట్. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్కి రీచ్ అనేది చాలా పరిమితంగా ఉంటుంది. ఈ సినిమా యొక్క మెయిన్ కథాంశం హీరో తన చిన్నతనంలో తనకంటే కొంచెం వయసులో పెద్దగా ఉన్న ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తరువాత కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి దూరం అవుతుంది. హీరో పెరిగి పెద్దయి ఎంత వయస్సు వచ్చినా సరే పెళ్లి చేసుకోకుండా తను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయిలో ఉన్న క్వాలిటీస్ ఏ అమ్మాయిలో అయితే దొరుకుతాయో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మొండిగా ఉంటాడు. ఫైనల్గా ఒక అమ్మాయి కలుస్తుంది. ఆ అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటారు. హీరోని వచ్చి తన మదర్తో పెళ్లి గురించి మాట్లాడు అని అంటుంది. తీరా చూస్తే హీరోయిన్ వాళ్ళ మదరు ఎవరో కాదు, తను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి. అంటే హీరో లిటరల్ గా ఒక తల్లి కూతుర్లను ప్రేమించాడు. ఏ రకంగా చూసుకున్నా ఇది ఆమోదయోగ్యమైనటువంటి కథ కాదు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కానీ ఆమోదయోగ్యం అయితే కాదు. డైరెక్టర్ ఇంత డెలికేట్ సబ్జెక్ట్ ని తీసుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే వల్గారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయికి తను ప్రేమించిన అబ్బాయి నన్నే కాకుండా నా తల్లిని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు అని తెలిస్తే ఆ సిచ్యువేషన్ ఎంత ఆక్వర్డ్ గా ఉంటుంది. చాలా అంటే చాలా రస్టిక్ ఎమోషన్స్ వచ్చేస్తాయి. అందుకని డైరెక్టర్ ఒక కాల్ తీసుకున్నాడు. ఎమోషన్స్ ని మనం అస్సలు టచ్ చేయొద్దు, సినిమాని ఎమోషనల్ లెస్ గా తీద్దాం. ఒకవేళ ఇంకా ఎక్కడైనా ఎమోషన్స్ ఉంటే వాటిని ఫన్నీ వేలో క్యాజువల్ గా తీసేద్దాం, అప్పుడు పెద్దగా ఆక్వర్డ్ గా అనిపించదు అనుకున్నాడు. అందుకే హీరోయిన్ తను ప్రేమించిన అబ్బాయి తన తల్లిని కూడా ప్రేమించాడు అని తెలిసినా సరే అది అసలు పెద్ద మ్యాటరే కాదు అని చెప్పి చాలా క్యాజువల్ గా తీసుకుంటుంది. ఎవరు ఎంత క్యాజువల్ గా తీసుకున్నా సరే హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ మదర్ ఇద్దరు ఒకరిని ఒకరు ఫేస్ చేసుకున్నప్పుడు ఆ ఆక్వర్డ్నెస్ అయితే ఉంటుంది కదా. సమాజం ఎలా చూస్తుంది వీళ్ళని? రేపొద్దున హీరో హీరోయిన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళు జీవితాంతం కూడా నెగిటివ్ షేడ్లో బతకాలి. ఒక వ్యక్తి తల్లిని ప్రేమిస్తూనే ఉన్నాడంట, ఇప్పుడు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. అంటే మనం మాటల్లో చెప్పలేనంత వల్గారిటీ వచ్చేస్తుంది. దానితో డైరెక్టర్కి క్లైమాక్స్ని ఎలా ఎండ్ చెయ్యాలో తెలియక ప్లేట్ తిప్పేశాడు. హీరో అప్పటి వరకు తను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయినే ఇప్పటికీ ఊహించుకుంటున్నాడు, ఆమెలాంటి అమ్మాయినే కావాలి అని అనుకుంటున్నాడు, ఆమెనే ఊహించుకుంటూ ఆమె ఊహల్లోనే బ్రతుకుతున్నాడు అన్నట్టుగా చూపించిన డైరెక్టరు సడన్గా ఆమె మీద నాకున్నది ప్రేమ కాదు ఆరాధన అంటాడు. నేను ఈ విషయంలో డైరెక్టర్ని అర్థం చేసుకుంటాను. ఎందుకంటే డైరెక్టర్కి అంతకు మించి ఇంకో ఆప్షన్ లేదు. మనదా ఫ్యామిలీ సినిమా అయిపోయాయి, 2.5 గంటల్లోపు సినిమాను ముగించేయాలి కాబట్టి పెద్దగా టైం కూడా లేకపోయాయి. పోనీ హీరో తల్లి కూతురు ఇద్దరిని ప్రేమించేస్తున్నాడు అన్నట్టు పెడితే మనది బి గ్రేడ్ ఫిల్మ్ అయిపోతుంది. బి గ్రేడ్ ఫిల్మ్ అయితే నాకేంటి అని ధైర్యం చేసి పెడితే ఆడియన్స్ మనల్ని చొప్పించి కొట్టేస్తారు. ఇంకేం చేస్తాడో చెప్పండి డైరెక్టర్? క్లైమాక్స్ లో ప్లేట్ తిప్పేయడం తప్ప. అందుకనే డైరెక్టర్స్ కొన్ని కాన్సెప్ట్స్ ని ఆలోచన స్థాయిలోనే స్కిప్ చేసేయాలి. మీకున్నటువంటి పరిమితులు రీత్యా ఆ కాన్సెప్ట్ ని మీరు ఎంత ట్రై చేసినా సరే జస్టిఫై చెయ్యలేరు. అండ్ డైరెక్టర్ సరైన కాన్సెప్ట్ ని ఎంచుకోవడంలోనే కాకుండా సినిమాని సమర్థవంతంగా తీయడంలో కూడా యాజ్ ఏ డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు. నేను ఎప్పుడూ చెప్తాను, ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా, గొప్ప సినిమా అవ్వాలన్నా చెత్త సినిమా అవ్వాలన్నా సరే అది కేవలం డైరెక్టర్ చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఈ సినిమా దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, బట్ యాజ్ ఏ డైరెక్టర్ గా మాత్రం ఆయన ఫ్లాప్ అయ్యాడు. దర్శకుడు అమ్మాయిల్లో 5 క్వాలిటీస్ ఉండాలి అనే పైత్యాన్ని బాగా ప్రదర్శించాడు. ఆ పైత్యంతో వర్ణించడానికి మరీ కవితాత్మకంగా డైలాగ్స్ పెట్టి అర్థం కాకుండా చేశాడు. అక్కర్లేని సన్నివేశాలు, అక్కర్లేని క్యారెక్టర్స్, అక్కర్లేని ఫైట్స్ పెట్టాడు. అజయ్ గారి క్యారెక్టరు అండ్ ఆయనతో వచ్చే ఫైట్ కంప్లీట్ వేస్ట్. ఒక సన్నివేశంలో హీరోయిన్ ప్రపంచంలో అన్నిటికన్నా పవర్ఫుల్ మాటలు అంటుంది. డైరెక్టరు ఈ స్టేట్మెంట్ ని మరీ గుడ్డిగా ఫాలో అయినట్టున్నాడు. కేవలం మాటల ద్వారానే హీరో హీరోయిన్ల మధ్యన ప్రేమ పెరిగినట్టు చూపించాడు. వాళ్ళిద్దరూ ప్రేమికులు అన్నప్పుడు ఫిజికల్ టచ్ కూడా ఉండాలి. బుగ్గల మీద ముద్దులు, అంటీ అంటనట్టు హగ్గులు, ఇలా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వచ్చు సార్. మళ్ళీ ఇంకొకటి, ఇది కంప్లైంట్ కాదు కానీ నాకు తప్పుగా అనిపించింది. చిన్నప్పుడు హీరో అండ్ హీరోయిన్ తల్లి శ్రీదేవి గారు ఒక నాటకం వేస్తారు. అందులో శ్రీదేవి గారు సీతాదేవి పాత్ర వేస్తే హీరో హనుమంతుడి పాత్ర వేస్తాడు. అదేదో యాదృచ్ఛికం, నువ్వు దాన్ని కూడా తప్పు పడతావా అని మీరు అనొచ్చు. హీరోకి శ్రీదేవి గారి మీద గౌరవ భావనలు లేవు, ప్రేమ భావనలు ఉన్నాయి. అంటే ఆంజనేయుడు సీతాదేవిని
ప్రేమ భావనలతో చూస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. సింబాలిక్ గా ఇది యాదృచ్ఛికంగా జరిగిన, డెలిబరేట్ గా జరిగిన చాలా 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 తప్పు. మంచి నటులుగా గుర్తింపు పొందినటువంటి నటుల యొక్క పర్ఫార్మెన్సెస్ కూడా ఈ సినిమాలో చాలా బ్యాడ్ గా ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించిన విషయం ఏమిటంటే, ఏమీ లేని చోట కూడా ఏదో ఒక మ్యాజిక్ చేసే నరేష్ గారు లాంటి ఒక గొప్ప నటుడు కూడా ఈ సినిమాలో చాలా బ్యాడ్ గా నటించడం, అది ఖచ్చితంగా డైరెక్టర్ యొక్క గొప్పతనమే. నరేష్ గారే కాదు, కమెడియన్ సత్య గారు కూడా అంతే. మ్యాక్సిమం ఈ సినిమాలో సత్య గారి కామెడీ టైమింగ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఈ సినిమాలో చాలా ముఖ్యమైన హీరోయిన్ తల్లి పాత్రను పోషించింది తమిళ్ యాక్ట్రెస్ శ్రీదేవి గారు. ఆవిడ లుక్స్ ఈ క్యారెక్టర్ కి ఎగ్జాక్ట్ గా సెట్ అయ్యాయి అండ్ షీ డిడ్ హర్ బెస్ట్. ఆవిడ యంగ్ ఏజ్ కోసం చేసిన డీ ఏజింగ్ చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ అయితే బాగుంది, కానీ నాకు ఇప్పుడు ముఖం కూడా గుర్తులేదు. ఇంకా మెయిన్ గా హీరో నారా రోహిత్ గారు, ఆయన సటిల్ గా పర్ఫార్మెన్స్ చేయమంటే చాలా బాగా చేస్తారు. అలాంటిది ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్ గా ఉంది. ఒక యాక్టరు కథలోని సిచ్యువేషన్ కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, డైలాగ్ టు డైలాగ్ ఎక్స్ప్రెషన్ ని చేంజ్ చేయాలి. కానీ నారా రోహిత్ గారికి ఏమైందో ఏంటో కానీ ఆయన కూడా ఒకే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. అలాగే నారా రోహిత్ గారు, మీరు డాన్స్లు ఫైట్లు చేయకండి సార్. ఒకవేళ చేస్తే కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి చెయ్యండి. మీరు డాన్స్ చేస్తుంటే గ్రేస్ కానీ ఆ లైఫ్ కానీ ఉండట్లేదు సార్. ఆ స్టెప్స్ మీరు వేస్తుంటే చాలా ఆడ్గా కనిపిస్తున్నాయి. ఇంకా ఫైట్స్ ని కూడా మీరు బాగా చేయలేకపోతున్నారు. స్టైలిష్ షార్ట్స్ కి డూప్స్ ని ఎక్కువ యూజ్ చేశారు ఈ సినిమాలో. నో ఆఫెన్స్, ఏ మాత్రం తప్పుగా అనుకోకండి, కానీ మీరు కొంచెం ఫ్లెక్సిబుల్ అవ్వాలి సార్. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్, సినిమాటోగ్రఫీ అస్సలు బాలేదు. విజువల్స్ లో నాయిస్ చాలా ఎక్కువ ఉంది. ఒక ఫీచర్ ఫిల్మ్ లో దట్టు బడ్జెట్ ఉన్న సినిమా విజువల్స్ లో నాయిస్ ఉంది అంటే అది చాలా పెద్ద బ్లెండర్. అండ్ యాక్టర్స్ యొక్క ఫేస్లు చాలా ఆర్టిఫిషియల్ గా సాఫ్ట్ గా కనిపిస్తాయి. ఫేస్లు ఎలా కనిపిస్తున్నాయంటే, అప్పో వివో లాంటి చైనా ఫోన్స్ లో మనం ఒక వీడియో తీస్తే ఎలాగా అది వైట్ అయిపోయి చాలా సాఫ్ట్ గా వస్తుందో అలా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ నారా రోహిత్ గారు, ఆయన ఫేస్ కి డెలిబరేట్ గా డీ ఏజింగ్ ఫిల్టర్ వాడినట్టున్నారు. ఆయన ఫేస్ చాలా ఆర్టిఫిషియల్ గా సాఫ్ట్ గా కనిపిస్తుంది. ఇంకా డాన్స్ అండ్ ఫైట్ కొరియోగ్రఫీ అనేది ప్యూర్లీ హీరో యొక్క ప్యాషన్ మీద ఆధారపడి ఉంటుంది. కేవలం నారా రోహిత్ గారి వల్ల ఈ రెండు డిపార్ట్మెంట్లు కూడా బ్యాడ్ లైట్ లో కనిపిస్తాయి. అయినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఫైట్ లో కొరియోగ్రఫీ చాలా బాగుంది. నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చిన విషయం ఏమిటంటే, కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ హీరోయిన్వి. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ప్రతి యాక్టర్కి, ముఖ్యంగా హీరోయిన్కి కాస్ట్యూమ్స్ ప్రతి షాట్కి ప్రతి సీన్కి మార్చేయడం వల్ల అదేదో కాస్ట్యూమ్ ఎగ్జిబిషన్లా ఉంటుంది. నన్ను అడిగితే డైరెక్టరు ఏ క్యారెక్టర్కి అయినా సరే మ్యాక్సిమం ఒక 20 అవుట్ఫిట్స్ని ఫిక్స్ అవ్వాలి, వాటినే రొటేట్ చేయాలి, అప్పుడే రియలిస్టిక్ ఫీల్ వస్తుంది. ఇంకా స్క్రీన్ ప్లే, కథ కూడా సరిగ్గా రాయలేదు. కథలో హడ్డిల్స్ ఉండాలి, అక్కడక్కడ కష్టాలు ఉండాలి, కానీ కష్టాలే కథ అవ్వకూడదు. ఫస్ట్ నుంచి అలానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో అయితే అంతా హడ్డిల్సే. ఒక హడ్డిల్ రావడం, సాల్వ్ చేయడం, మళ్ళీ హడ్డిల్ సాల్వ్, హడ్డిల్ సాల్వ్, హడ్డిల్ సాల్వ్, అంతే. అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా ప్రిడిక్టబుల్గా ఉంది. చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్ మనకి ముందుగానే తెలిసిపోతుంది. హీరోకి నేను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయే నేను ఇప్పుడు ప్రేమిస్తున్న అమ్మాయి యొక్క తల్లి అని తెలియడం ఇంటర్వెల్ ట్విస్ట్. కానీ అది మనకి ముందే తెలిసిపోతుంది. అది చాలా షాకింగ్ ట్విస్ట్. హీరో ఎలాగైతే సర్ప్రైజ్ ని ఫీల్ అవుతున్నాడో ఆడియన్స్ కూడా అలాగే సర్ప్రైజ్ ని ఫీల్ అవ్వాలి. బట్ డైరెక్టర్ ఆ ట్విస్ట్ ని సస్టైన్ చేయలేకపోయాడు. అలాగే ఎప్పుడైతే హీరో వాళ్ళ అక్కకి ఆల్రెడీ 2 ప్రెగ్నెన్సీలు పోయి ఇప్పుడు 3వ ప్రెగ్నెన్సీ నడుస్తుంది అని చెప్పినప్పుడు మనకి ముందుగానే అర్థమైపోతుంది ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో దీనితో డ్రామా లాగుతాడు డైరెక్టర్ అని. అలాగే రైటింగ్ కూడా చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు. ఫస్ట్ లో హీరోయిన్ కోసం హీరో, కమెడియన్ సత్య, అతని వైఫ్ కలిసి వెతికే సీన్లు చాలా కన్వీనియంట్ గా ఉంటాయి. అలాగే సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఒక ఛాలెంజ్ చేస్తుంది హీరో గురించి. వాడికి నేనంటే చాలా ఇష్టము, వాడు చాలా మొండోడు, కాబట్టి ఖచ్చితంగా నా గురించి వాడు ఇప్పుడు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు, వెళ్ళి చూడు, ఒకవేళ వాడు ఇప్పుడు బయట లేకపోతే కనుక వాడిని మళ్ళీ లైఫ్లో నేను చూడను అని ఛాలెంజ్ చేస్తుంది. తల్లి వెళ్ళి బయట చూస్తే హీరో బయట ఉంటాడు. అది నాకు టూ కన్వీనియంట్ రైటింగ్ అనిపించింది. అది పెద్ద గ్యాంబ్లింగ్. అదే టైంకి అక్కడ హీరో లేకపోతే పక్కకు వెళ్ళుంటే నీ ప్రేమని వదిలేసుకుంటావా? ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, ఇట్స్ నాట్ కంప్లీట్లీ గుడ్ ఫిల్మ్, ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్. మీకు ఈ సినిమా ఎమోషనల్గా గ్రేట్ హైని ఇవ్వదు, అలాగే ప్యూర్ డిసప్పాయింట్మెంట్ని ఇవ్వదు. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. దట్స్ ఇట్. జై హింద్.